తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్లోని కుకట్పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హంతకులను జార్ఖండ్లో పట్టుకున్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్. సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసును అయితే పోలీసులు ఛేదించారు. ఆ హత్యకు పాల్పడినటువంటి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ వెళ్లారు ప్రత్యేక పోలీసులు. హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి ప్రత్యేక బృందాలు జార్ఖండ్ వెళ్లి జార్ఖండ్లో ఉన్నటువంటి నిందితులను అయితే ఎట్టకేలకు పట్టుకొని అయితే హైదరాబాద్కు తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 10వ తారీఖున సాయంత్రం సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో ఎట్టకేలకైతే పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళను ఇంట్లో పనిచేస్తున్నటువంటి వంట మనిషిగా పెట్టుకున్నటువంటి హర్ష అనేటువంటి వ్యక్తి, మరొక వ్యక్తి రోషన్ అనేటువంటి ఇద్దరు జార్ఖండ్కి చెందిన ఇద్దరు కూడా అతి కిరాతకంగా హత్య చేశారు. కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి కత్తితో గొంతు కోసి అలాగే కుక్కర్పై తలతో కొట్టి అయితే అతి కిరాతకంగా హత్య చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 10వ తారీఖున సాయంత్రం కూకట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో అయితే ఈ ఘటన జరిగింది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో ఉంటున్నటువంటి రాకేష్ అలాగే రేణు అగర్వాల్ దంపతులు వీళ్ళు ఫతేనగర్లో స్టీల్ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అయితే భర్త ఫతేనగర్లో ఉన్నటువంటి స్టీల్ షాప్కి వ్యాపార నిమిత్తం ఇటు భర్త కుమారుడు ఇద్దరు వెళ్ళగా ప్రతిరోజు కూడా రేణు అగర్వాల్ ఒక్కతే ఇంట్లో ఉంటుంది. అయితే రేణు అగర్వాల్ ఉండేటువంటి పై అంతస్తులో ఆ భవనానికి సంబంధించి పై అంతస్తులో వాళ్ళ బంధువుల ఇంట్లో 9 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి రోషన్ అనే వ్యక్తి నమ్మకం కలిగించడంతో అతనిపై నమ్మకం కలిగైతే రోషన్ను రేణు అగర్వాల్ ఇంట్లో కూడా పనికి ఒకరిని కుదుర్చాలని అడిగింది. దీంతో జార్ఖండ్ అదే గ్రామానికి అంటే జార్ఖండ్ రోషన్ది జార్ఖండ్ అయితే వాళ్ళ స్వగ్రామానికే చెందినటువంటి మరొక వ్యక్తిని అయితే హర్ష అనేటువంటి వ్యక్తిని 10వ తారీఖు ఘటన జరగడానికంటే 11 రోజుల ముందే పనిలో పెట్టుకున్నారు వీళ్ళు. ఆయన ద్వారా వచ్చాడు. ఈ క్రమంలోనే వంట మనిషిగా చేయడంతో పాటు డ్రైవర్గా కూడా ఆ ఇంట్లో పనులు చేస్తున్నాడు. అయితే రేణు అగర్వాల్ ఇంట్లో భారీగా డబ్బులు నగదు ఉన్నట్లు గమనించి ఈ ఇద్దరు కలిసి అయితే పథకం పన్నారు. దాదాపుగా 9 ఏళ్ల పాటు కూడా నమ్మకంగా పనిచేసినటువంటి రోషన్ అలాగే 11 రోజుల క్రితం పనిలో చేరినటువంటి హర్షు ఈ ఇద్దరు కలిసి ఇంతటి దారుణానికి ఒడిగాడుతాడని చెప్పి ఆ యజమానులు అయితే ఊహించలేదు. ఈ క్రమంలోనే ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళ ఒక్కతే ఉండగా అయితే నిందితులు ఇద్దరు కలిసి ఆమెను కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి అయితే డబ్బులు అలాగే లాకర్ సంబంధించినటువంటి లాకర్ తెలవారని అలాగే డబ్బులు నగదు ఎక్కడున్నాయో చెప్పాలంటూ కూడా ఆమెను హింసించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమెను గొంతు కోయడంతో పాటు వంట చేసుకునేటువంటి కుక్కర్తో తలపై కొట్టి అయితే అతి కిరాతకంగా హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు ఇద్దరు కూడా ఆ ఇంట్లోనే స్నానం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి యజమానులకు సంబంధించినటువంటి స్కూటీ పైన అక్కడి నుంచి అయితే పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి లిఫ్ట్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు, ఆ తర్వాత స్కూటీ తీసుకొని వెళ్తున్నటువంటి సెల్లార్ నుండి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అంటే సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగిన తర్వాత రేణుకి ఫోన్ చేసినప్పటికీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో 7 గంటల కుటౌట్న ఇంటికి చేరుకోవడంతో తలుపు బేడం పెట్టి ఉండడంతో గెడపెట్టి ఉండడం అయితే ప్లంబర్ సహాయంతో బాల్కనీ నుంచి ఇంట్లోకి వెళ్లి చూడడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రక్తం మడుగులో ఉన్నటువంటి భార్యను చూసి అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు ఆమె భర్త రాకేష్. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా అలాగే ఇతర సాంకేతికత ఆధారంగా అయితే ఈ ఇద్దరు హత్య చేసినట్టుగా గుర్తించి వాళ్ళ కోసం అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఇద్దరు నిందితులు కూడా ఘటన అనంతరం ఫతేనగర్ వరకు వెళ్ళి పర్వత్ నగర్ వైపు వెళ్ళి స్కూటీపై పర్వత్ నగర్లో పెట్రోల్ పోయించుకొని ఆ తర్వాత పర్వత్ నగర్లో ఫతేనగర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి అక్కడే ఈ స్కూటీని వదిలేసి అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి అవుతుంది. విస్తృతంగా ఇటు సీసీ కెమెరాలు సాంకేతిక ఆధారాలను విస్తృతంగా పరిశీలించినటువంటి పోలీసులు 2 రోజుల్లోనే ఈ కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. ప్రత్యేక బృందాలు జార్ఖండ్కి వెళ్ళాయి. జార్ఖండ్కి వెళ్ళి అయితే ప్రస్తుతం అయితే నిందితులను అదుపులోకి తీసుకొని అయితే వస్తున్నారు, హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి కూడా పోలీసులు మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అయితే నిందితులు ఇద్దరు కూడా వెళ్తున్నటువంటి క్రమంలో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళినటువంటి నిందితులు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగును తీసుకొని వెళ్ళారు. సో యజమానులు మాత్రం తమ ఇంట్లో నగదు బంగారం ఏవి కూడా చోరీకి గురవ్వలేదని చెప్తున్నారు. కానీ నిందితులు మాత్రం బ్యాగులో గుర్తు తెలియని వస్తువులు తీసుకెళ్లినట్టుగా అయితే పోలీసులు మాత్రం డబ్బు నగలు భారీగా తీసుకెళ్లినట్టుగా కూడా గుర్తించారు, అనుమానిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎక్కడ కూడా అధికారికంగా అయితే వెల్లడించలేదు. సో పోలీసుల అదుపులో ఉన్నటువంటి నిందితులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే విచారణ క్రమంలో అసలు వాళ్ళు ఎందుకు హత్య చేశారు,
హత్యకు గల కారణాలు ఏంటి, డబ్బు ఈ నగలు వీటి కోసమైనా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, తిరిగి వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో బ్యాగులో నగదు డబ్బును తీసుకెళ్లారా, ఎలా చంపారు ఏంటి అనే పూర్తి వివరాలను కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. సో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అయితే దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కూకట్పల్లిలో అతి కిరాతకంగా కాళ్ళు చేతులు కట్టేసి ఈ హత్య చేసినటువంటి ఈ ఘటనలో మాత్రం పోలీసులు అయితే ఎట్టకేలకు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్.